ఈ రోజు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వం. ఇలా రిజల్ట్ అట మరి దొరా. అవును డాడీ. అమ్మా చాయ్ పోయావా? పాస్ అయితావా ఉత్తపిచ్చలు గోరొట్టలేనా? డాడీ ఏంది అంత మాట? నువ్వు అయితే పాస్ అయితే పాస్ కాకపోతే ఏం చేస్తానే? ఇక పాస్ అవుడే. పాస్ కాకపోతే కొడుక గుద్దల చాక్లెట్ చీరత చెప్తున్నా. అయితే డాడీ అయితే పక్కా అయితే. ఆ పోర్ అన్నావు, ఈ పోర్ అన్నావు, ఐఫోన్ అన్నావు, గుద్ద కిందకి బండి అన్నావు, కాలేజ్ వంగ రోజు పైసలు అన్నావు, బిచ్చగాడు అడిగినట్టు. ఫెయిల్ కావాలి, గుద్ద చింతపండు అవుతుంది. విన్నావా కొడుక? నీ అవ్వ నువ్వు ఇప్పుడు ఎందుకు చదువుతాను? పంతులు మంత్రాలు చదివినట్టు అదొక దెబ్బలు ఎత్తాను. నీ రిజల్ట్ అయితే రాని, రాకముందే భయపెట్టి చదవదంగా పడుతుంది. ఉప మాటలే బంద్ అనేది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నా చెయ్యి లేచిందనుకో బిడ్డ పక్కల కూతే పొక్కలకెళ్ళి పోగెళ్ళాలి. డాడీ ఉండమంటే అదేంగేమంటావే? ఇంట్లోకి వెళ్ళి నీ అవ్వ గండం పైన ఉండవయ్యా. పిల్ల ఉట్టక ముందే కుల్ల కుట్టించినట్టు రిజల్ట్ రాకముందే భయపెట్టి చంపుతాను. అయ్యో ఆరాళ్ళు సౌతులు కొట్టినట్టు, ఆరాళ్ళు సౌతులు కొట్టినట్టు. వేరే జనంలో సౌతులు అనే మీరు ఎందుకు కొడతారు? ఏం రోగం పుట్టింది మీ ఇద్దరికి? ఓ కరమలదానికి రిజల్ట్ ఇయ్యాలా? కానీ పెళ్ళాక పోరాళ్ళు పుట్టుడు, పరీక్షలు రాసినాక ఫలితాలు తట్టుకుంటాయా? ఓ ఈయన వేసి పొడిచిండటి అన్ని అంటాడు. నువ్వు ఆవు బిడ్డ చాయ్ తావు, చాయ్ తావు. ఆడైతే ఫెయిల్ గాని నీ అక్క ఇద్దరు పూలు వాళ్ళు దింగుతా. అదనంగానికి ఫోన్ అన్నావు, బండి అన్నావు, నువ్వు ఏ వాడే సగం చెడిపోయినాడు. నువ్వు ఆవు బిడ్డ తావు, మీ అయ్యి అట్లనే అంటాడు.